కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం అనేక హామీలు ఇచ్చారు. దాంట్లో 6 గ్యారెంటీలు కూడా ఇచ్చారు. గ్యారెంటీ ఎప్పుడు ఇస్తాం? మనం ఏదైనా ఒక వస్తువు కొంటే దానికి గ్యారెంటీ ఇస్తాం. 2 ఏళ్ళు గ్యారెంటీ, 3 ఏళ్ళు గ్యారెంటీ, 5 ఏళ్ళు గ్యారెంటీ. వీళ్ళు డిసెంబర్ 9కి గ్యారెంటీ ఇచ్చారు. డిసెంబర్ 9 మేము అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. డిసెంబర్ 9 పోయి 22 నెలలు అవుతుంది. 22 నెలలకు వాళ్ళు గ్యారెంటీ కార్డు ఇచ్చిండ్రు. గ్యారెంటీ అయిపోయింది, రిపేర్ కూడా అయిపోయింది. రిప్లేస్ చేయాల్సిన అవసరం లేదు, ప్రజలు రిప్లేస్ చేస్తారు. ఈ గ్యారెంటీలు ఏంటంటే వాళ్ళు మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ 2500 ఇస్తామన్నది ఇచ్చిండ్రా? ఎక్కడ కూడా ఇప్పటి వరకు మహాలక్ష్మి స్కీమ్ కింద 2500 రూపాయలు ఇయ్యలేదు. గ్యారెంటీ ఇచ్చి గ్యారెంటీ కార్డు కొట్టించి ఇంటింటికి గ్యారెంటీ కార్డు పంచిండ్రు. మరి మేము బాకీ కార్డు పంచాల్సిందే కదా. వాళ్ళు గ్యారెంటీ కార్డు ఇచ్చి వాళ్ళు అమలు చేయనప్పుడు, నెరవేర్చినప్పుడు మరి వాళ్ళు బాకీ పడ్డంటే కదా. డిసెంబర్ 9 నుండి వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుండి, వారు గ్యారెంటీ ఇచ్చినప్పటి నుండి 22 నెలల కాలం అవుతుంది. అంటే మహాలక్ష్మి స్కీమ్ కింద 2500 రూపాయలు ప్రతి నెల మా అక్క చెల్లెలకు అనుకుంటే దాదాపుగా 44,000 రూపాయలు, 55,000 రూపాయలు లెక్క పెట్టుంది. ప్రతి అక్క చెల్లెలు కూడా నేను కోరుతూ ఉన్నా. డిసెంబర్ నుండి ఇప్పటి వరకు 22 నెలలు, 22 నెలల్లో ప్రతి నెల 2,500 రూపాయలు. అంటే ప్రతి నెల 500 రూపాయల చొప్పున లెక్క పెట్టుకుంటే 55,000 రూపాయలను మా అక్క చెల్లెలకు ఈ ప్రభుత్వం బాకీ పడ్డది. అదేవిధంగా పెన్షన్ 2,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలు చేస్తా అన్నారు. 22 నెలలంటే 44,000 రూపాయలు మా వృద్ధులకు, పెన్షన్దారులకు కూడా ఈ ప్రభుత్వం బాకీ పడ్డది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి స్కీమ్ కింద తులం బంగారం అన్నారు. మా అక్క చెల్లెలు ఏదైతే వాళ్ళ బిడ్డల పెళ్లి చేసిండ్రో ఆ బిడ్డల పెళ్లికి కేసీఆర్ సార్ ఇచ్చినట్టు 1,00,000 రూపాయలు ఇచ్చిన తప్ప తులం బంగారం ఇవ్వాలి. వాళ్ళకు కూడా తులం బంగారం బాకీ పడ్డది. అదేవిధంగా మా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని చెప్పింది. విద్యార్థులకు స్కూటీలు అన్నారు, అది కూడా బాకీ పడ్డది. నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నది, ఉద్యోగాలు అయితే లేవు. కేసీఆర్ సార్ చెప్పినే వాళ్ళు ఇచ్చినామని చెప్పుకుంటారు తప్ప ఇప్పటి వరకు వాళ్ళు నిరుద్యోగులకు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. రుణమాఫీ సంఖ్య చేయలేదు. ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కాలేదు. నిన్న మొన్న ఎంత అన్యాయం అంటే ఫ్రీ బస్ అని చెప్పిన మా అక్క చెల్లెలకు వాళ్ళకి బస్సులు పెంచలేదు, వాళ్ళని గౌరవించలేదు, ఓన్లీ ఫ్రీ బస్ అన్నారు. అయినా సరే మా అక్క చెల్లెలు సరే ఫ్రీ బస్ అన్నారు, దాన్ని ఒప్పుకుంటాం. నిన్ననే సిటీలో ఛార్జెస్ పెంచింది. అంటే మొబైల్ అయితే బస్ ఛార్జెస్ కట్టాల్సింది. అంటే ఏమన్నట్టు కుర్చీ తీస్తుంటే ఎడ్మిషన్ కూర్చుకుంటుంది. మళ్ళీ లోకల్ పార్టీస్ ఎన్నికలు కాబట్టి ఇక్కడ పెంచలే. రాబోయే కాలంలో గ్యారెంటీగా ఈ యొక్క బస్ ఛార్జీలు పెరుగుతాయి. మళ్ళీ పెరిగే పరిస్థితి కనబడతాం. సిటీలో పెంచినది ఈడ పెంచరా? ఏవి మీ గ్యారెంటీలేవి, మీ హామీలేవి? 420 హామీలు ఏమైనాయి? మరి ప్రజలకు గ్యారెంటీ కార్డు ఇచ్చిండ్రు, బీసీ డిక్లరేషన్ అన్నారు, ఎంత నిరుద్యోగ డిక్లరేషన్ వచ్చి ఉద్యోగ డిక్లరేషన్ అని చెప్పి పెట్టిపోయిండ్రు. అది అంటే వేయండి. ఇంకెంతమందికి హామీలు ఇస్తారు? ఎన్ని హామీలు ఇచ్చిండ్రు? అందుకే ప్రజలకు ఆల్రెడీ తెలిసిపోయింది ఇప్పటికే. ఎందుకంటే మా అక్క చెల్లెలు మొన్న బతుకమ్మ ఆడుకోవాల్సింది పోయి యూరియా కోసం నిలబడ్డారు. బతుకమ్మ వేసుకుంటూ పక్కన పెట్టుడు, ఆడుకుంటూ పక్కన పెట్టుడు, షీరిచుడు పక్కన పెట్టుడు, యూరియా కోసం లైన్ కట్టిండ్రు. యూరియా దొరకకపోయి, రుణమాఫీ కాకపోయి, భరోసా ఒక్కసారి ఇస్తుంది, అది కూడా కొంతమందికి ఇవ్వబోతుంది. చీరలు లేవా? బతుకమ్మ చీరలు పోయినసారి 2 చీరలు, ఈ బతుకమ్మ పడ్డది 2 చీరలు, 4 చీరలు బాకీ పడ్డారు. ఒక్క చీర లేదు, ఇంకెన్ని బాకీ పడతారు? ప్రజలకు మీరు బాకీ పడి హామీ ఇచ్చి, గ్యారెంటీ కార్డు ఇచ్చి, గ్యారెంటీలు ఇచ్చి హామీలు నిలబెట్టుకోలేక ప్రజలు మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే ఈ బాకీ కార్డు. కాంగ్రెస్ మనకు బాకీ పడ్డది. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది, ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఏరు దాటలాగా ఓడమల్లప్ప, ఏరు దాటంగానే ఓడమల్లప్ప. గత ప్రజల అవసరం తీరిపోయింది. ఎన్నికలు అయిపోయినాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, అనుకున్న వాళ్ళు మంత్రులు అయ్యిండ్రు. ప్రజలతో అవసరం లేదు, గ్యారెంటీలు అవసరం లేదు, హామీలు అవసరం లేదు, అన్ని నమ్మ పెట్టేసిండు. మరి మనం ఊరుకుందామా? ఊరుకుంటే ప్రజలు ఇప్పటికే అవేర్నెస్ వచ్చింది. మనం కూడా బీఆర్ఎస్ పార్టీ పరంగా, ఎందుకంటే కేసీఆర్ సార్ హామీలు ఇచ్చినే చేసిండు, హామీలు ఇయ్యని కూడా చేసిండు. అప్పుడు 10 ఏళ్ళలో రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానం ఉంచిండ్రు. ఇప్పుడు సాగు చేసుకుంటుండ్రు. సారే కావాలి, కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుంది,
ప్రజల దగ్గరికి మంచిగా అన్ని అవసరాలు తీరినాయి. ప్రజలు అడగకపోతే కేసీఆర్ సార్ చేసారు. మరి మీరేం చేస్తున్నారు? ప్రజాపాలన అంటున్నారు, ప్రజలు నడిపిస్తున్నారు. అందుకే బాకీ కాదు. కాంగ్రెస్ ప్రజలకు బాకీ పడ్డది. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన అవసరాలు, ఇచ్చిన హామీలు. అందుకే రేపటి గ్రామాలకు వెళ్దాం, ప్రజల వద్దకు వెళ్దాం. ప్రజల్ని ఇచ్చి కార్డు మీద మనకి ఇన్ని బాకీలు పడ్డది కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉందన్న నేపథ్యంలోనే గౌరవ కేటీఆర్ గారు మరి ఈ బాకీ కార్డు అంశాన్ని లేవనెత్తి బాకీ కార్డ్స్ కూడా ప్రింట్ చేయించి మరి మనందరికీ కూడా ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడం కోసం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ఎండగట్టడం కోసం 10 ఏళ్ల కేసీఆర్ సార్ ఒక రోజులో ₹1 బస్ ఛార్జెస్ పెంచలేదు. మరి నిన్న బస్ భవన్ దగ్గరకు పోతే హౌస్ అరెస్ట్లు చేస్తారు. ధర్నా చౌక్ ఎత్తేసినాం అంటారు. ధర్నా చౌక్ ఎత్తేసినాం, ధర్నాలు చేసుకోవచ్చు. లేకుంటే అంతకుముందు ధర్నా చౌక్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, మేము ఎత్తేసినాం అన్నాడు. ఎలాగో ధర్నా చౌక్ ఎత్తేసి ఇళ్ళలో కూర్చోబెట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ప్రజలకు అడిగే హక్కు లేదా? ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ వాణి వినిపించే హక్కు మాకు లేదా? బీఆర్ఎస్ పార్టీకి లేదా? 10 ఏళ్ళు రాజ్యమేళ్ళలో 10 ఏళ్ళు ప్రజల అవసరాలు తీర్చిన వాళ్ళం, 10 ఏళ్ళు ప్రజలకు కావాల్సిన సదుపాయాలు కల్పించిన వాళ్ళం. మరి ప్రశ్నిస్తారే? ఎందుకు కోరుకుంటలేదు? ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు అందరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు? ఎందుకు కేసులు పెడుతున్నారు? ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కేసులు ఎందుకు పెడుతున్నారు? మీ కేసులకో, మీ భయభ్రాంతులకో, మీ వాటికో ఎవరు భయపడరు. హౌస్ అరెస్ట్ చేసినా, లేకపోతే ధర్నాలా చేస్తాము, అరెస్ట్ చేసినా, కేసులు పెట్టిన ఎవ్వరూ భయపడరు. తప్పకుండా బాకీ కార్డు ప్రజల వద్ద తీసుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ గుణగణాలను ఎండగడతాం, వాళ్ళు చేసిన మోసాలను చెప్తాం. తప్పకుండా బాకీ కార్డు ప్రజలకు పోయిందని చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్.